గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో గుంటూరు సిటీ జలమయమైంది. డ్రైనేజీలు పొంగి కొన్ని కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. చుట్టుగుంట వద్ద మురికి కాలనీలో గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యటించారు. అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి చర్యలు చేపట్టినట్లు ఐ న్యూస్ కు చెప్పారు. డ్రైనేజీలో కూరుకుపోయినటువంటి పూడికను తొలగిస్తున్నామని, రానున్న రోజుల్లో డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. దీనిపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు గుంటూరు నుంచి అందిస్తారు. వర్షాల వల్ల కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా వరదమయమైన పరిస్థితి, వర్షం నీటితో అయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం గుంటూరు పట్టణంలో అయితే ఏదైతే చుట్టగుంట దగ్గర మురికిపేట ప్రాంతంలో అయితే రావడానికి ప్రజలు ఆ వార్డులో నుంచి రావడానికి కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పులి శ్రీనివాస్ కమిషనర్ పట్టణం ఏదైతే పులి శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన ఇవన్నీ పరిశీలించి ఈ మురికి నీరు పోయే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అనే దానిపై మనం ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి అండి, ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి సార్? ఇక్కడ మనకి మురికిపేట అని ఒక స్లమ్ ఏరియా ఉంది. ఇక్కడ దాదాపు 120 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. 120 హౌస్ హోల్డ్స్లో ఏదైతే లో లెవెల్లో బేస్మెంట్ వేసి కన్స్ట్రక్షన్ చేసుకున్నారో వాళ్ళు ఒక 50 ఇళ్ళు గుర్తించడం జరిగింది. 50 ఇళ్ళకి సంబంధించి మనం కొన్ని రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నాము. వాళ్ళతో కొంతమందితో మాట్లాడితే మేము ఇక్కడే ఉంటాము, ఎక్కడ మనం రీహాబిలిటేషన్ సెంటర్కి కూడా రామని చెప్తున్నారు. సరే, భోజనాలు అంటే భోజనాలు ఏదైనా కొంతమంది పంపించమని అడిగారు. ఇప్పుడు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. ఏదేమైనా కూడా ఈ వాటరు పైనుంచి అంటే మనకి నల్లపాడు, ఏటగ్రహారం నుంచి వస్తున్నటువంటి హెవీ రెయిన్స్ పడ్డాయి. అవన్నీ కూడా ఈ మేజర్ డ్రైన్ ఏదైతే ఉందో అది ఆ కెపాసిటీకి మించి వస్తున్నందువలన ఆ రిసిట్ తగ్గిపోయిందన్నమాట. సో అందుకని ఇప్పుడు డ్రైన్స్ మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి వీటిని వేరియస్ ఛానల్స్కి పంపించి ఏర్పాటు చేస్తున్నాము. తద్వారా వాటర్ తగ్గడానికి అవకాశం. డ్రైనేజ్ వ్యవస్థ అంతకుముందు పెద్దది ఉండేది, అలాంటిది దీన్ని కొంచెం తగ్గించి కట్టడం వల్ల ఆ డ్రైనేజ్ ఇక్కడ ఆగిపోవటం వల్ల ఈ సమస్య ప్రధానంగా వచ్చినాయని కాలనీ వాసులు చెప్తున్నారు సార్. దీని మీద అంటే ఇక్కడ డ్రైనేజ్ ఇప్పుడే కడుతున్నాం, యాక్చువల్గా పెద్దది కడుతున్నాం. చిన్నదాన్ని తీసేసి అక్కడ వర్క్ జరుగుతుంది, మీరు చూస్తుంటారు. ఆ వర్క్ ఏంటంటే వాళ్ళు వర్క్ జరిగేటప్పుడు వాటర్ రాకూడదని డైవర్ట్ చేశారు, కట్టేశారనమాట. ఇప్పుడు కట్ట కూడా వర్షాలు స్టార్ట్ అయినప్పుడు తీయించేసాం, తర్వాత మళ్ళీ చూసుకుందామని. కాకపోతే మనకి హెవీ ఫ్లడ్స్ పడ్డాయి. పైనుంచి వచ్చే హెవీ ఫ్లడ్స్ ఈ మౌత్ రిసీవ్ చేసుకునేంత కెపాసిటీకి మించి ఉన్న వాటర్ అంతా ఇటు పడింది అనమాట. ఇప్పుడు అవన్నీ కూడా మనము సిమెంట్ ఇసుక బస్తాలు అవన్నీ చేయించేసి మొత్తం కూడా ఈ కాలనీలోకి నీళ్ళు రాకుండా సాయంత్రం లోపు మొత్తం కూడా రిస్టోర్ చేయడం జరుగుతుంది. కాలనీలో మునిగిపోయిన ప్రాంతాలు గుంటూరు పట్టణంలో ఎన్ని ఉన్నాయి సార్, ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఈ వర్షాలండి గత 1 ఇయర్లో మేము తీసుకున్నటువంటి డీసిల్టేషన్ యాక్టివిటీస్ వలన చాలా వరకు మనము ఎంత హెవీ రెయిన్ పడ్డా కూడా ఎక్కడ కూడా పెద్దగా మనకి నష్టమైతే లేదు. ఒక 2-3 కాలనీస్లో మాత్రము లోకల్లో మన స్టాఫ్ తర్వాత కార్పొరేటర్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇట్లాంటి ప్రాబ్లము 2-3 ప్రగతి కాలనీ, తర్వాత బాలాజీ నగరు, ఇట్లా కొన్ని లంబాడి కాలనీ అని ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ స్లమ్ ఏరియాస్. బాగా ఇరుక కట్టుకోవటం, అక్కడ కాలువలు చాలా నేరోగా ఉండటం, ఈ ప్రాబ్లమ్స్ వలన వచ్చిన వాటరు రిసిట్ తగ్గిపోయి ఆ కెపాసిటీ లేక ఇళ్ళలోకి వచ్చిన సందర్భంలో ఏదేమైనా ఇబ్బంది అయితే లేదు. మా స్టాఫ్ కూడా ఎక్కడికక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏదైనా అవసరం అయితే ఫుడ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇబ్బందికరమైన అవతారం లేదు. బట్ ఇక్కడ ఉన్న వాటర్ ఏంటంటే కొంచెం రోడ్లోకి వచ్చాయి కాబట్టి దీన్ని మనం డైవర్ట్ చేసుకుంటే ఇక్కడ కూడా ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏదైతే ఈ మురుగు నీరు ఉన్న దాన్ని అయితే వెళ్ళే విధంగా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా అయితే కమిషనర్ పులి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న వాటర్ సమస్య గత 3-4 రోజుల నుంచి కూడా మంచినీటి సమస్య ఉంది. ఆ సమస్యకి వేరే పైప్ లైన్ వేయటం వల్ల, ఆ పైప్ లైన్ వేస్తూ ఉండటం వల్ల ఈ సమస్య ఉంది. తర్వాత దీంతోపాటు వర్షం అధికంగా రావటం, ఎక్కువ శాతం వర్షం నమోదు కావటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సమస్యను మొత్తం కూడా మరికొద్దిసేపట్లో ఈ వాటర్ అన్ని వెళ్ళిపోయే విధంగా అయితే చర్యలు చేపట్టినట్టుగా కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు చుట్టగుంట నుంచి. పులిచింతలకు వరద